ఆనంది అనే దాని ఏడుపు చూడటం కోసం. సరే అమ్మా, అలాగే చేద్దాం. వస్తానమ్మా, వస్తాను. అత్తయ్య బాగా నటిస్తారు కదా. జీవిస్తానే. మీకంత యాక్టింగ్ వచ్చా? ఓసి పిచ్చి మొహమా, మా ఫ్యామిలీ మొత్తం అంటే మా అక్క చెల్లెళ్ళం అందరం నటీమణులమే. అయితే ఇంకేం అత్తయ్య, విజృంభించేయండి. పదండి. పద. ఈ తులసి మా అమ్మని బొమ్మలాగా ఆడిస్తుంది. పెళ్లి చేసుకుంటావా? మా అన్నయ్యని ఎలా పెళ్లి చేసుకుంటుందో నేను చూస్తాను. అమ్మా, అబ్బాయి పూర్తి పేరు? అశ్విన్. అమ్మాయి పూర్తి పేరు? లక్ష్మీ తులసి. ఈ గుంటనక ప్లాన్ గురించి అన్నయ్యకి చెప్తే తన మాటలు ఎలా వింటావు అని అమ్మ మీద కోపంతో అరుస్తాడు. ఇప్పుడెలా? ఏంటే మరదల పిల్ల, ఓ తెగ థింక్ చేస్తున్నావు. ఏం ప్లాన్ చేస్తున్నావేంటి? నిన్ను మించి చెత్త ప్లాన్లు వేయటం ఎవరికి చేత కాదలే. ఏ ప్రసన్న, ఏంటి ఆ మాటలు? లగ్నపత్రిక రాస్తున్నారు కదా, కాస్త సైలెంట్గా ఉండండమ్మా. ప్రసన్న, నా ఫోన్ ఇటువు. అలాగే అన్నయ్య, ఎదుగో తీసుకో. వచ్చేస్తాళ్లే. తులసి, ఫోన్ తీసుకుని వెళ్ళాడేంటి? డోంట్ వరీ అత్తయ్య, మన ప్లాన్ మనకుందిగా. చెప్పా సార్. సార్, అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఎంతవరకు వచ్చాయి సార్? అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అశ్విన్. ముహూర్తం టైంకి నువ్వు కరుణాకర్ గారితో ఇక్కడికి రావడమే బ్యాలెన్స్. సార్, చిన్న డౌట్ సార్. ఏంటి? కరుణాకర్ గారు నిజంగానే మనకి హెల్ప్ చేస్తారా సార్? నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? మార్నింగ్ నేను ఆయనకు కాల్ చేసి మాట్లాడినప్పుడు ఆయన మాటలు కొంచెం తేడాగా అనిపించాయి సార్. అంటే లాస్ట్ మినిట్లో ఆయన మనకి హ్యాండ్ ఇస్తారేమోనని. నో నో నో, అలా ఏం జరగదు. బికాస్ దిస్ ఇస్ మై ఆర్డర్. సో డెఫినెట్లీ హీ విల్ హెల్ప్ అస్. ఓకే, యూ డోంట్ వరీ. సరే సార్. అశ్విన్, చెప్పింది గుర్తుంది కదా? అక్కడ ఎంగేజ్మెంట్లో ఎవ్వరికి నీ మీద ఎలాంటి డౌట్ రాకూడదు. ఖచ్చితంగా రాదు సార్. లోపల కంగారుగానే ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే ఉంటున్నాను సార్. ఆనందికి నీకు పెళ్లి జరిగి తీరుతుంది కదా, మరి కంగారెందుకు? ఆనందికే తెలియకుండా తాళి కట్టడం అంటే. ఓ అదే, ఆనందికి మంచి జరగాలంటే ఇదే కరెక్ట్ వే. నిజమే సార్, కానీ చూడు అశ్విన్, పెళ్లి గ్రాండ్గా జరగటం లేదని అస్సలు వరి అవ్వద్దు. పెళ్ళైన తర్వాత ఆనందిని ఒప్పించి గ్రాండ్ రిసెప్షన్ అరేంజ్ చేస్తాను. ఓకేనా? మా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. నో 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 అశ్విన్, అసలు తను ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో అనే విషయం తెలియకపోయినా ప్రేమ అనే స్టాండ్ మీద నిలబడి నువ్వే పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అశ్విన్. ఇంతమంది మా ఇద్దరినీ కలపాలని ఒక మంచి ఉద్దేశంతో అడుగు వేస్తున్నారు. మీ అందరి రుణం నేను ఎలా తీర్చుకోగలను సార్? ఓకే ఓకే, ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతుంటే నీ మీద ఎవరికైనా డౌట్ వస్తుంది. నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. ఓకే సార్, ఉంటాను. బాయ్. కూర్చో.
కూర్చో. ఇది తీసుకో. అమ్మా తులసి, ఏంటి నాన్నా? ఈ బ్యాగులో డబ్బులున్నాయి. చేతిలో పట్టుకుని తిరగడం సేఫ్ కాదమ్మా. ఎక్కడైనా జాగ్రత్తగా దాచమ్మా. అలా అంటారా? అవునమ్మా. అవును, మనకు రూమ్ ఇచ్చారు కదా, అక్కడ పెట్టరా. సరే నాన్నా. జాగ్రత్త అమ్మా. సరే, జాగ్రత్తగా పెట్టిరా. హే కొడుకుడు, ఎక్కడికే? అది ఇప్పుడే వస్తాను అన్నయ్య. ఇది కాసేపట్లో నా మెడలో ఉంటుంది. ఇది కాసేపట్లో నా మెడలో ఉంటుంది. మన పెళ్ళికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బావా. తులసి, మా అన్నయ్యని మా అమ్మ చేత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించి ఈ తాళిని మెడలో కట్టించుకోవాలని చూస్తావా? అసలు ఈ తాళే లేకపోతే మా అన్నయ్య చేత ఎలా తాళి కట్టించుకుంటావు? చెప్తాను. మురళి అన్నయ్య, మురళి అన్న! ఏమైంది ఆనంది? ఎందుకు అలా అరిచావు? ఇక్కడ మీరంతా కలిసి చేస్తుందేంటి? ఏం చేసావు ఆనంది? సార్, మీరు కూడా వీళ్లతో కలిసి ఇలా చేస్తారనుకోలేదు.